స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. బీసీ 42% రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని చెప్పి నిన్న కాంగ్రెస్ ఆధ్వర్యంలో అటు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా జరిగింది. ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి అటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి గారు ఉన్నారు. ఒక్కసారి ఆమెతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం, నిన్న కాంగ్రెస్ భారీ ఎత్తున జంతర్ మంతర్ వద్దకి అందరూ వెళ్ళి అక్కడ ధర్నా చేశారు సీఎంతో పాటు. ఒక బీసీ నాయకురాలిగా అలాగే ఒక బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆ ధర్నాను ఏ విధంగా చూస్తాడు, అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే గల్లీలో తేల్చుకోలేం సమస్య కాబట్టి మేము ఢిల్లీ దాకా పోయి తేల్చుకుంటాము అని మొత్తం మంత్రివర్గం అంతా పోవడం మనం అందరం చూసినాము. కానీ మనం కూడా ఆలోచించాలంటే అక్కడ దాకా పోయినప్పుడు మరి ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసిన సభకి వాళ్ళ నాయకత్వం ఎందుకు రాలేదు, వాళ్ళ సీనియర్లు ఎందుకు రాలేదు, వాళ్ళు ఎందుకు బీసీ బిల్లు గురించి మాట్లాడలేదు అంటే రాహుల్ గాంధీ గారికి కానీ, సోనియా గాంధీ గారికి కానీ, ప్రియాంక గాంధీ గారికి కానీ చిత్తశుద్ధి లేనట్ట, బీసీలు అంటే ప్రేమ లేనట్ట. అంటే వాళ్ళు తరచూ ముఖ్యమంత్రి పదవి విషయంలో అయినా, మంత్రుల విషయంలో అయినా, కాంగ్రెస్ పార్టీ విధి విధానాలలోనైనా స్పష్టంగా చూపించారు ఓబీసీలకి వారికి గౌరవం లేదు వారి పట్ల అని చెప్పి. ఇది ఇంకోసారి రుజువు చేసినట్టు నేను అనుకుంటా. కానీ గల్లీలో తెలిసలేక ఢిల్లీకి వచ్చాము. ఢిల్లీకి వచ్చినా కూడా వీళ్ళు ఎవరు కూడా కలగజేసుకుంటలేరు కాబట్టి ఇక్కడికి వచ్చినా కూడా లాభం లేదనే విధంగా కూడా నిన్న నేతలు మాట్లాడారు. కాబట్టి ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి నాయకులు అటు కేంద్ర మంత్రులు ఉన్నటువంటి కిషన్ రెడ్డి కానివ్వండి, బండి సంజయ్ని కానీ ఇక్కడ తిరగనివ్వం, వాళ్ళని అక్కడ ఎక్కడికక్కడ అడ్డుకుంటామని కూడా నిన్న వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళ వార్నింగ్లను ఎవరు పట్టించుకుంటారండి? అంటే ఒకటి నేను గట్టిగా చెప్పగలుగుతా, రేవంత్ రెడ్డి గారు పథకాల విషయంలో కానీ, రిజర్వేషన్ల విషయంలో కానీ మీలో చాలామందికి తెలుసుంటుంది. బాబు మోహన్ గారిది ఒక సినిమా సీన్ ఉంటుంది. ఆయన ఊరి చివరన ఉన్న కొండ లేపుతా నేను అని ఒక వారం పాటు మొత్తం జిమ్ చేసి పాలు తాగి మసాజులు చేసుకొని అందరు చేస్తే ఊరంతా విచిత్రపోతుంది. అరే ఏంది కొండ లేపుతా అంటుండు, ఎట్లా లేపుతాడు అని. వారం అయినాక సరే కొండ ఎట్లా లేపుతాడో చూద్దాము అని ఊరంతా కట్టకట్టుకొని పోతుందంట. పోతే అక్కడ ఏం చేస్తాడు ఆయన, నేను రెడీ ఉన్న కొండ ఎత్తనికే మీరు ఎత్తి నా చేతిలో పెట్టుర్రు నేను ఎత్తుతా అంటాడంట. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిస్థితి కూడా అట్లనే ఉంది. అది పథకాలే కానీ, రిజర్వేషన్లే కానీ. పథకాల విషయంలో వస్తే ముందు ప్రభుత్వం పైసలంతా మింగింది, ఏం లేదు, లంక బిందెలు ఖాళీ అయినాయి అంటాడు. రిజర్వేషన్ల దాకా రాగానే కేంద్ర ప్రభుత్వం ఏదైనా చేయాలంటాడు. మరి మీరు హామీలు ఇచ్చి, మీరు ముందుకు తీసుకొచ్చి, మీరు ముఖ్యమంత్రి పదవిలో కూర్చొని మీరు ఎట్లా చేస్తున్నారు? దాని ప్రణాళిక ఉండాలి, దాని పద్ధతి ఉండాలి. అదంతా ఆలోచించుకొని కదా గుంపు మేస్త్రి పాత్ర అని చెప్పి ముఖ్యమంత్రి అయిపోతే సరిపోదు కదా. ఆ ప్రణాళికతో పాటు మీరు ఇచ్చిన పథకాలు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు, మీరు చెప్పిన బీసీ డిక్లరేషన్ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు అని కూడా ముందు ఆలోచించుకొని అప్పుడు ప్రజల ముందుకు పోయి వాగ్దానాలు ఇచ్చుంటే బాగుండేది. కామారెడ్డి డిక్లరేషన్ అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు లబ్ధి చేకూరుతుంది కాబట్టి ఇచ్చాము. అన్ని పార్టీలపైన కూడా దానికి సంబంధించినటువంటి బాధ్యత ఉంటుంది. ఎందుకు బీజేపీ దాన్ని వ్యతిరేకిస్తుంది? మత ప్రాతిపదికన అటు ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి అంశాన్ని అడ్డుపెట్టి ఎందుకు అడ్డుకోవాలని చూస్తుంది? ఎందుకు బీసీల కంటే కూడా కుట్ర చేస్తున్నారని చెప్పి కూడా వాళ్ళు ప్రధానంగా మీ మీద ఆరోపణలు. ఒకటి, వాళ్ళు చేసిన కుల గణన ఆధారంగా ఇచ్చిన రిజర్వేషన్లు కావివి. దాంట్లో ఎంత పర్సంటేజ్ ఉన్నారు బీసీలు అని అధికారికంగా ముందు ప్రభుత్వం ప్రకటించాలి. ఆ ప్రకటన ఎక్కడ అధికారికంగా జరగలేదు. పైగా ఈ 10% ముస్లిం సోదరులకు ఇచ్చే రిజర్వేషన్ మీద ప్రభుత్వం ఇంతకుముందు ఎక్కడ మాట్లాడలేదు. ఈరోజు కొత్తగా తీసుకొచ్చినారు. మైనారిటీ ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం ముస్లిం రిజర్వేషన్లను తీసుకొచ్చిన పరిస్థితి మనం అందరం చూస్తున్నాం. బీజేపీ ఏ రోజు రిజర్వేషన్లకి అడ్డు కాదు, వ్యతిరేకం కాదు. మాకు ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో దగ్గర 30 మంది ఓబీసీ నాయకులు ఉన్నారు. ఇక్కడి నుంచి చాలామంది ఓబీసీ నాయకుల్ని భారతీయ జనతా పార్టీ ప్రోత్సహించిన విషయం మనందరికీ తెలుసు. అట్లా మనం ఆ ఊరికే బురద జల్లే ప్రయత్నం చేయడం కాకుండా వాళ్ళు కూడా ప్రాక్టికల్గా ఎక్కడ ఇంప్లిమెంట్ చేసినారు, ఎక్కడ బీసీలకు ఇంపార్టెన్స్ ఇచ్చిండ్రు అని చూడాలి. భారతీయ జనతా పార్టీ మత ప్రాతిపదికన ఇచ్చే రిజర్వేషన్లకు వ్యతిరేకం. కానీ ఇక్కడ మీరు 10% ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తాము అంటే 32% బీసీలకి మీరు రిజర్వేషన్ ఇస్తున్నట్టు. అంటే 32% బీజేపీ ఇక్కడ తెలంగాణలో ఉన్నట్ట అన్నదాన్ని బీజేపీ ప్రశ్నిస్తుంది. మీరు దానికి కూడా మీరు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ముస్లింలలో కూడా చాలామంది వెనుకబడి ఉన్నారు కాబట్టి మేము రిజర్వేషన్లు వాళ్ళకి ఇవ్వొద్దా, పంచాలు చేసుకునే వాళ్ళు, ఫకీర్లు ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చిన్న వృత్తులు చేసుకొని డైలీ జీవనం కొనసాగించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వారికి సంబంధించి ఇవ్వొద్దా, వారికి బీజేపీ వ్యతిరేకమా, సబ్కే సాత్ సబ్కే వికాస్ అని చెప్పి ఒక 3 నినాదాలు చేస్తుంటారు కదా,
వీటన్నిటి కూడా బీజేపీ అన్ని ఉత్తుత్త మాటలని అంటున్నారు. అసలు కాదు. అంటే ముస్లింల రిజర్వేషన్లు అని మాట్లాడిండ్రు కానీ వెనకబడిన వాడ రిజర్వేషన్లు అని చెప్పి ఎక్కడా ప్రభుత్వం మాట్లాడలే. అదే గనక వాళ్ళు మాట్లాడినుంటే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా దాన్ని స్వాగతిస్తుండే. మీరు అన్నట్టు ముస్లిం కమ్యూనిటీస్లో కూడా వెనకబడిన వాళ్ళు ఉంటారు. అట్లా మేము యూపీలో కానీ గుజరాత్లో కానీ అట్లా వెనకబడిన వారి కిందట వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చినాం కానీ ప్రత్యేకంగా మతం పేరు తీసుకొచ్చి రిజర్వేషన్లు ఇచ్చిన పరిస్థితి ఎక్కడా లేదు. ఎక్కడ భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసింది కూడా లేదు. కాబట్టి అట్లా మత ప్రాతిపదికన మీరు రిజర్వేషన్లు ఇస్తూ ఉంటే వెనకబడిన వారు వెనక కులాల వాళ్ళకి మీరు ముందు తీసుకురావాలనే ఏదైతే ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశమే పూర్తి కాదు కదా. ఇంకొకటి మేడం, కేవలం బీజేపీ మీరు కూడా మొన్న ధర్నా చేశారు మీ పార్టీకి సంబంధించి. అనేక మంది కూడా అటు బీఆర్ఎస్ కూడా బీజేపీ పైనే నిందలు వేస్తుంది. ఇంకో పక్క రాష్ట్రంలో కవితకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ప్రస్తుతం జాగృతి అధ్యక్షురాలు ఆవిడ కూడా ధర్నా చేసింది. ఆమెకు సంబంధించి కూడా బీసీలను తానే ఎత్తుకున్న తను తీసుకొచ్చినటువంటి ప్రెషర్ వల్లనే ఇక్కడ గవర్నమెంట్ కూడా బీసీ బిల్లును ఆమోదించింది, పంపించింది. నెక్స్ట్ కేంద్రం మెడల్ వస్తా గతంలో మహిళా బిల్ ఏదైతే ఉందో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆ విధంగానే కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తా దీన్ని కూడా కేంద్ర ప్రభుత్వం చేత పెట్టిస్తా అంటుంది. ఆవిడకు సంబంధించినటువంటి ధర్నాలు కానివ్వండి కార్యక్రమాల పైన కానీ మీరేమంటారు? ఓబీసీల పట్ల ఒక మహిళా నాయకురాలు అట్లా నిలబడి ధర్నాలు చేయడం అన్నది స్వాగతించాల్సిన విషయం. దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. కానీ వారికి ఇంతకుముందు 11 ఏళ్ళు 10 ఏళ్ళు ప్రభుత్వం ఇచ్చి ప్రజలు పట్టం కట్టినప్పుడు ఆనాడు గుర్తుకు రాని బీసీ రిజర్వేషను ఆ రోజు ప్రభుత్వంలో మీరు చేసిన అవకతవకలు రిజర్వేషన్ల శాతం తగ్గించిండ్రు. అదంతా వదిలిపెడితే గొర్రెలని బర్రెలని పంపిణీలు చేసిరు. ప్రతి దాంట్లో అవినీతి. ఈరోజు ప్రతి ఒక్కరికి ఈడీ నోటీసులు రావడం అన్నది చూస్తూ ఉన్నాం. ఆ రోజు వాళ్ళకి అధికారం వచ్చినప్పుడు చూపియని బీసీల మీద ప్రేమ ఈరోజు ఎందుకు వస్తున్నది అంటే మీడియా ఎక్కడ ఏ విషయాలు లేదు, ఈరోజు ఇది హైలైట్ ఉన్నది మనం మాట్లాడదాం అనుకొని కూర్చుంటే అది కాదు కదా. నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ప్రభుత్వం ఉన్నప్పుడే చేయాల్సినది. అప్పుడు కాదు అని ఇప్పుడు నేను డిమాండ్ చేస్తా, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన దాన్ని నేను తల వంచుతా మెడ వంచుతా అంటే దానికి గల స్ట్రెంగ్త్ కూడా ఉండాలి. ఇంకోటి మీరు అన్నారు మహిళా రిజర్వేషన్ బిల్ అని. ఒక్క ఎంపీ కూడా లేని పార్టీ అక్కడ మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే ఆ రోజు నరేంద్ర మోడీ గారు ఆలోచించకపోయింటే ఎన్డీఏ కూటమి కనుక స్వాగతించకపోయింటే భారతీయ జనతా పార్టీకి మహిళల పట్ల ఆ గౌరవం కనుక లేకపోయింటే ఆ బిల్లు వచ్చిన అది కాకుండా కవిత గారు ఆ రోజు చేసిన ధర్నాతోనే రిజర్వేషన్ అవుతుంది అని నమ్మడం మాత్రం హాస్యాస్పదం. ఇంకొకటి మేడం, కమ్యూనిస్టులు ప్రధానంగా ఇది ఒక ఎత్తు అయితే కమ్యూనిస్టులు కూడా ధర్నాలు చేస్తున్నారు. బీజేపీ అడ్డుకుంటుంది బిల్లును, పార్లమెంట్లో పెట్టాలి, 42% రిజర్వేషన్లను కూడా కల్పించాలి. కేవలం బీజేపీ మనువాద సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వెనుకబడిన తరగతులు అది బీసీలు కావచ్చు ఎస్సీ ఎస్టీలు అభివృద్ధి ఇష్టం లేదు, వాళ్ళు చదువుకోవడం ఇష్టం లేదు, అన్ని రంగాల్లో వాళ్ళు ముందుకెళ్ళడం ఇష్టం లేకనే బీజేపీ కావాలనే దీన్ని కూడా మొత్తం మీద హోల్డ్ పెడుతుంది అనేది కూడా వాళ్ళు కూడా ధర్నా చేసి కేవలం బీజేపీ మీదనే నెపం నెడుతున్నారు. వాళ్ళకి సంబంధించి ఏం చెప్తారు? ఒకటి నేను కమ్యూనిస్ట్ సోదరులందరికీ అన్నలకి ఆల్రెడీ వాళ్ళు అవుట్డేటెడ్ పాలిటీషియన్స్ అన్న పేరు అందరికి వచ్చేసింది. వీళ్ళు ఏది మాట్లాడినా మనను ఒక 10 తరాలు వెనకకి తీసుకుపోతారు అన్న పేరు ప్రజల్లో కూడా వచ్చింది. ఈరోజు రాజకీయ పరంగా కానీ అన్ని విధాలుగా మనం చూస్తూ ఉన్నాం. దాన్ని వాళ్ళు ఇంకా బలపరుస్తూ ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడము అన్నది ఇంకా దాన్ని ఎట్లా తీసుకోవాలా మీరే చెప్పాలి నాకు. ఒకటి పార్లమెంట్లో ప్రొసీజర్ ఏంది, ఆ బిల్ని ఎట్లా తీసుకొస్తారు, ఆర్డినెన్స్ తీసుకొస్తే దాని ప్రొసీజర్ ఏంది అని అందరు రాజకీయ నాయకులకి తెలిసి ఉండాలి. ఆ మాత్రం రాజకీయ స్పృహ ఉండాలి మనం మాట్లాడేటప్పుడు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాంటి ప్రామిసులు చేసింది, దానికి కేంద్ర ప్రభుత్వం నిజంగా అడ్డంకి తెలుపుతున్నదా లేదా అన్నది కూడా అందరి ముందు స్పష్టత ఉన్నది. మా నాయకులు పదే పదే చెప్తా ఉన్నారు బీసీ రిజర్వేషన్కి మేము వ్యతిరేకం కాదు, మీరు మతాన్ని తీసుకొచ్చి దాన్ని వృద్ధి చేస్తే మాత్రం మేము వ్యతిరేకం, మేము దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాము అని అంటున్నారు. కాబట్టి ఆ విషయాన్ని వదిలిపెట్టి ఊరికే బురద జల్లి ఇక్కడ చేతనైతే లేదు కదా ఇక్కడ నేను కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకొని అక్కడ బీజేపీని ఇట్లా అవమానిస్తాము అంటే మాత్రం కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ మేడం. ఇది బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం పైన కాంగ్రెస్ చేస్తున్నదంతా కూడా అనవసరమైనటువంటి రాద్ధాంతం. నిజంగానే ఆ బిల్లు పైన కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ ఆది నాయకులైనటువంటి అటు సోనియా గాంధీ కానివ్వండి రాహుల్ గాంధీ కానివ్వండి ప్రియాంక గాంధీ ఢిల్లీ వాళ్ళ ఇంటి వద్దకు వెళ్ళి ధర్నా చేసినప్పుడు దాదాపుగా ఢిల్లీ వెళ్ళినప్పుడు ఎందుకు రాలేదు కాబట్టి వాళ్ళకి బీసీల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటో ఇక్కడే స్పష్టంగా అర్థమవుతుందంటూనే ఆ ధర్నాతో చేసింది ఏం లేదు. ఇక్కడ గల్లీలో చేతగాక ఢిల్లీ దాకా వెళ్ళారు అక్కడ కూడా చేసేది ఏం లేదు. అసలు కామారెడ్డికి సంబంధించినటువంటి డిక్లరేషన్ ఏదైతే ఉందో ఆ డిక్లరేషన్ పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేస్తుంది. 10 ఏళ్లలో
అధికారంలో ఉండి బీఆర్ఎస్ ఏం చేసింది, అప్పుడు బీసీలు కూడా కవిత గుర్తు రాలేదని చెప్తుంటే, మరొక పక్క కమ్యూనిస్టులు కేవలం బీజేపీని వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్నారు. కాబట్టి వాళ్ళకు ఎక్కడ ఏం జరుగుతుందో తెలిసినప్పటికీ బీజేపీని బ్లేమ్ చేయడం సరికాదు. డెఫినెట్గా కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలి. బీజేపీ మీద ఉన్నటువంటి అనవసరమైనటువంటి ఆరోపణలు మానుకోవాలని చెప్పి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అటు బండారు విజయలక్ష్మి అంటున్నారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్, RTV, హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.